అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాస్త పక్కన పెట్టి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైనే ప్రధానంగా గురిపెట్టారు. అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలతో సభను స్తంభింపజేయడమే కాకుండా ఏకంగా ఆయనను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఇతకి కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు కీలక మంత్రులు వదిలేసి గులాబీ బాసులు కేవలం పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేశారు? ఒకప్పటి తమ సొంత మనిషి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా మారడమే బీఆర్ఎస్ ఆక్రోశానికి అసలు కారణమా? లెట్స్ స్పాట్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ ప్రతిపక్షమైనా ముఖ్యమంత్రిని లేదా ప్రభుత్వాన్ని సమిష్టిగా టార్గెట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ వ్యూహాన్ని పూర్తిగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపైనే కేంద్రీకరించారు. దీని వెనుక అత్యంత బలమైన రాజకీయ వ్యూహాత్మక కారణాలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రేవంత్ రెడ్డి కేబినెట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కీలకమైన ట్రబుల్ షూటర్గా అవతరించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో, వ్యూహాల్లో ఆయన పాత్ర అత్యంత కీలకంగా మారింది. దీనికి తోడు గతంలో పొంగులేటి సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆ సమయంలో గులాబీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంతర్గత వ్యవహారాలు, లోపాలు, అవకతవకలకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఇప్పుడు పొంగులేటి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తున్నారన్న బలమైన అనుమానం బీఆర్ఎస్ అధినాయకత్వంలో నాటుకుపోయింది. తమ పునాదులను కదిలించే ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయన్న ఆందోళనే ఈ ముప్పెట దాడికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తమ అనుమానాలకు బలం చేకూర్చేలా బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు పొంగులేటి టార్గెట్గా చెలరేగిపోయారు. మిగిలిన మంత్రులందరినీ పక్కన పెట్టి కేవలం ఆయనను టార్గెట్ చేస్తూ ఉభయ సభలను పదే పదే స్తంభింపజేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా లోక్ భవన్కు వెళ్లి రాష్ట్ర గవర్నర్కు ఆయనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదులో ప్రధానంగా మంత్రి పొంగులేటి కుమారుడికి చెందిన నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలను, అక్రమ మైనింగ్ వ్యవహారాలను వారు ప్రస్తావించారు. కుటుంబ సభ్యుల వ్యాపారాలను అడ్డుపెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణల వెనుక మరో బలమైన రాజకీయ కోణం కూడా దాగి ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన, అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని గులాబీ పార్టీ నేతలు బలంగా అనుమానిస్తున్నారు. తమను దెబ్బకొట్టిన కాంగ్రెస్ ఆర్థిక మూలస్తంభాన్ని టార్గెట్ చేయడం ద్వారా భవిష్యత్తులో వారికి చెక్ పెట్టాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. పొంగులేటి టార్గెట్గా జరుగుతున్న ఈ రాజకీయ దాడి వెనుక ఒక రక్షణాత్మక వ్యూహం కూడా దాగి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని కీలక నిర్ణయాల్లోని లోపాలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారని, ఇది బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి మింగుడు పడ్డం లేదని వారు చెబుతున్నారు. అందుకే ఆయనను డిఫెన్స్లో పడేసేందుకు బీఆర్ఎస్ పక్కా స్కెచ్ వేసింది. పొంగులేటి కుమారుడి అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టడం ద్వారా ఆయనపై మానసిక ఒత్తిడి పెంచి తమపై ఆయన చేస్తున్న దూకుడును కొంతమేర తగ్గించవచ్చని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాలకే ఈ వివాదాన్ని పరిమితం చేయకుండా వట్టి నాగులపల్లిలో జరిగిన భూ కబ్జాల నుంచి అక్రమ మైనింగ్ వ్యవహారాల వరకు ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా పొంగులేటిని కంట్రోల్ చేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతల విషయంలో దూకుడు తగ్గించదన్న భావన బీఆర్ఎస్ హైకమాండ్లో బలంగా నాటుకుపోయిందని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఈ వరుస ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. కారు పార్టీ నేతలు పనిగట్టుకుని మంత్రి పొంగులేటి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యక్తిగత వ్యాపారాలను, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతూ బురద చల్లుతున్నారని వారు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన ఒక మంత్రిని నైతికంగా, ఆర్థికంగా దెబ్బకొడితే అది పరోక్షంగా ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది వ్యక్తిగత కక్ష సాధింపు ఏమాత్రం కాదని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఒక మంత్రిగా ఉండి ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని, చట్టవిరుద్ధ పనులను బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము బయట ప్రపంచానికి, ప్రజలకు సాక్ష్యాలతో సహా వివరిస్తున్నామని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. ఒకప్పుడు కేసీఆర్ కోటరీలో గులాబీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేత ఇప్పుడు అదే పార్టీకి ప్రధాన టార్గెట్గా మారడం రాజకీయాల చిత్ర విచిత్రాలకు అద్దం పడుతోంది. తనపై వస్తున్న ఈ ముప్పెట దాడిని మంత్రి పొంగులేటి ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఆరోపణలను ఆయన ఆధారాలతో సహా తిప్పికొడతారా, లేక వారి ఒత్తిడికి తలొగ్గి కొంత వెనక్కి తగ్గుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. మరోవైపు తన ట్రబుల్ షూటర్ను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తారన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి ఎపిసోడ్ మరిన్ని సంచలనాలకు దారితీయడం, రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.